హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ అని ఉన్నామండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, కమిడియన్ రామచంద్ర గారు ఉన్నారు. ఎన్నో సినిమాలు నటించి మనందరినీ నవ్వించడం జరిగింది. కానీ ఇవాళ ఆ స్థితి చూస్తే కనుక చాలా బాధాకరం. ఎందుకంటే చిన్న ఏజ్ లోనే తనకు పారాలిసిస్ అటాక్ అవ్వడం జరిగింది. అండ్ ఒక షూటింగ్ లో తన కంటిన్యూ షూట్ లో ఉన్నప్పుడే ఇది విషాదగాఢ చోటు చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే ఇవాళ ఆయన చూస్తే నాకు మంచిగా అనిపించట్లేదండి. ఎందుకంటే ఒక టీవీలో మనం స్క్రీన్ లో చూసినప్పుడు ఎంత ఆయన చూడంగానే చిరునవ్వు వచ్చేది. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ మనం కమిడియన్ రామచంద్ర గారితో ఉన్నాము. ఆయన తన సినీ లైఫ్ ఎలా ఉంది అండ్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తన మాటల్లో అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? చాలా బాధ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే మీరు స్మైలీ ఫేస్, బబ్లీగా ఉండి నవ్వించేవారు చాలా సినిమాలలో. మీరు దాదాపు 150 సినిమాలు చేశారు కదా, ఎక్కువనే ఉంటాయి కదా. కానీ అలా ఉంటే ఇలా ఈ పొజిషన్ లో చూస్తుంటే చాలా తక్కువ ఏజ్ లో, చిన్న ఏజ్ లో ఇలా జరగడం చాలా బాధాకర విషయం. ఏమైందన్న అసలు? యాక్చువల్గా ఏంటంటే బీపీ ఉంది నాకు. ఓకే. నేను మందులు వాడుతుంటాను. ఆ రోజు ఏదో షూటింగ్కి వెళ్ళాను రాక్ కాజల్లో. అదేంటంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం కాళ్ళు చేతులు ఊరికి వేలాడిపోతున్నాయి. నాకేంటి అంటే సరే మా అసిస్టెంట్ని పట్టుకుని క్యారవాన్లోకి వెళ్దామని వెళ్తుంది, అడుగు పడట్లా. ఓకే. అలాగా అయిపోతుంది. సరే బీపీ లో అయిందేమో అని మజ్జిగలో ఉప్పేసి తెమ్మన్నా, అన్ని తాగాం కానీ నో యూస్. నేను ఇంటికి వచ్చా చెప్పేసి నా వల్ల కావట్లేదని. ఓకే. ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసాం. ఆయన బీపీ చెక్ చేసి ఎక్కువ ఉంది, మెడిసిన్ ఇచ్చారు. ఇచ్చి కొంచెం 3 days రెస్ట్ చెప్పారు. కానీ ఆ 3 days ఏంటి, నా హ్యాండ్ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే. తెలియట్లేదు, నా హ్యాండ్ నాకే అంటే లోపల ఆల్రెడీ క్లాట్ ఫామ్ అయింది బ్రెయిన్ లో. ఓకే. సరే నేను ఏం చేశాను, 3 days తర్వాత నాకు వాసవి హాస్పిటల్లో డాక్టర్ పరిచయం అయ్యారు 1 year బ్యాక్. ఆయనకు ఫోన్ చేశాను, ఇలా కాదండి మెడిసిన్ ఉండదు, మీరు వచ్చి ఎగ్జామిన్ చేసుకుని చెప్పలేమంటే నెక్స్ట్ డే పొద్దున్న ఇమీడియట్ అంటే జూలై 29వ తారీఖున అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయి చెక్ చేస్తే ఏంటంటే అది పారాలసిస్ స్ట్రోక్ అని అర్థమైంది. అప్పటికి సిటీ స్కాన్ చేస్తే ఒక క్లాట్ వచ్చింది. ఓకే. ప్లస్ ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అందుకే ఆ 3 days ఇంట్లో ఉన్న 3 days లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పనిచేయలేదు. ఈ చెయ్యి ఇప్పటికి ఇంతే లేస్తుంది. అంతే. అచ్చా, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం లోపల 2 సిటీ స్కాన్ చేస్తే 2 క్లాట్లు వచ్చాయి. సో మెడిసిన్స్ మీద కరిగిపోతుంట. సో ఇప్పుడు లెగ్ కి హ్యాండ్ కి ఫిజియోథెరపీ రోజు. ఓకే. 2 months చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పారు. ఎంత ఖర్చు వచ్చిందన్న ఇప్పుడు మళ్ళీ మీకు? 90,000 అయింది అక్కడ. 90,000 అయింది. ఓకే. అండ్ అన్న చూస్తే కనుక మీరు చాలా సినిమాలు చేశారు అండ్ చాలా బిజీ, పెద్ద పెద్ద ఆర్టిస్టులతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది మీరు. బట్ చూస్తే ఇవాళ మిడిల్ క్లాస్ లా ఉన్నారు. ఎందుకు ఈ ఇన్సిడెంట్? ఎందుకు మీకు మిడిల్ క్లాస్? హ్యాపీగా ఫైన్. అంటే సినిమాలు చేయడం కానీ ఒకటి ఏది దాచుకోలేదు. సరే ఆల్రెడీ అంతా వెళ్ళిపోయింది కాబట్టి నేను మా బ్రదర్ హ్యాపీగా ఉన్నా ఇక్కడ. అన్న ఇంకో క్వశ్చన్, మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదన్న? అంటే అయ్యాల్సిన ఏజ్ లో అవ్వలేదు, అది లేట్ అయిపోయింది. వదిలేసి నేను దాని గురించి. అందరు ఎంత ఏజ్ అయినా కూడా మ్యారేజ్ కొంచెం చూస్తారు కదా. 35, 34, 36 అయిపోతే కరెక్ట్. 24, 25 అప్పుడు అవ్వలేదు. ఓకే. తర్వాత డిలే అవుతూ వచ్చింది. ఇంకా ఇప్పుడు 45. ఇంక ఇప్పుడు ఏమవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ తీసా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ 100 ఉంటున్నాయి. అంటే ఆడపిల్లలకి 100 ఆప్షన్స్ ఉన్నాయి, చాయిస్. దాంతో మనం చెట్టుకోం దేనికి. అచ్చా. ఓకే. అండ్ ఇప్పుడు మీకు అంటే పేరెంట్స్ కూడా లేరు, పాస్ట్ అవే. అండ్ ఇప్పుడు మీ తమ్ముడు మీ మొత్తం చూసుకుంటున్నారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు, మీరు ఇద్దరు ఎలా మేనేజ్ చేస్తుంటారన్న ఇల్లుని? విషయం ఏంటంటే మా ఇంటి పైన పోసిన మా సిస్టర్ వాళ్ళు ఉంటారు, కన్ సిస్టర్ వాళ్ళు. ఓకే. సో కొంచెం హెల్ప్ తీసుకుంటుంటారు, వంటలు తగ్గుతుంది. అదర్వైజ్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి మా తమ్ముడు నర్స్ లాగా మొత్తం అన్ని చేస్తున్నాడు. అదే వస్తే చూస్తున్నాడు, అంతా వాడే చేస్తున్నాడు. ఇంట్లో వాడికి వంట వచ్చి చేస్తాడు, వంట చేస్తే తినేస్తుంటాడు. కానీ చాలా మందితోనే వర్క్ చేశారు కదా, మళ్ళీ ఈ పరిస్థితి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పడం కానీ హీరోస్ కి అలాంటిది? ఫలానా ఎవరికి చెప్పలేదు. ఓకే. అది నా ఫ్రెండ్స్ మధ్యలో, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య అలా వెళ్ళిపోయింది. అంటే కొంతమంది ఫోన్ చేశారు ఎలా ఉందని, కొంతమంది ఏంటంటే మెసేజ్ చేశారు. బట్ అక్కడ వరకు వచ్చింది అంతే. మీరు చాలా డీసెంట్ అని వింటున్నాను. అంటే చాలా, అంటే కొంతమంది కోపం అట్లా ఉంటది, కానీ మీరు ఏదైనా ఇన్నోసెంట్ రామచంద్ర గారు అని అంటుంటారు. ఒక విషయంలో కూడా మీరు ఒక షూరిటీ సంతకం పెట్టినందుకు మీరు మొత్తం ప్రాపర్టీస్ అన్ని తీసేసి అప్పు తీర్చారట. ఇట్స్ రియల్లీ. ఇంకా ఉంది, ఇంకా తీర్చారు. ఇంకొచ్చు 6 నెలలు పడుతుంది కరెక్ట్ గా వర్క్ చేస్తే. ఓకే. కానీ కొంతమంది తప్పించుకుంటారు కదా అన్న,
నాకు తెలియదు కదా. నేను తప్పించుకునే ఆలోచన పెట్టుకోలేదు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి ఏం నేర్చుకున్నారన్న, ఏం గ్రహించారు ఇండస్ట్రీకి? ఊరికే మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న సక్సెస్ ఓవర్ నైట్ సక్సెస్ కాకుండా చాలా తురుముకోవాలనుకుంటారు. అది కాదు, వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు, ఇక్కడ మారిపోతూ ఉంటుంది. అవును, ఇవాళ అవకాశాలు ఉంటాయి, రేపొద్దున ఉండవు. అలానే మన టైం అయిపోయింది కదా, టైం మళ్ళీ తిరుగుతుంది, వస్తుంది. ఆల్రెడీ లైఫ్ ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది మనకి, సినిమా ఇండస్ట్రీ కూడా ఇంకో ఆపర్చునిటీ ఇస్తుంది. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే కరెక్ట్. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడైనా? హైదరాబాద్. మా ఫాదర్ విజయవాడ. అచ్చా, ఓకే. ఎంప్లాయా డాడీ? బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటుంటే సర్వీస్ చనిపోయారు. ఓకే. అండ్ ఇప్పుడు ఏ మూవీ లాస్ట్ ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చినట్టుంది మూవీస్ కి, ఎందుకు ఆఫర్స్? 10 years నుంచి బాగా గ్యాప్ వచ్చింది, 6-7 years కంటే. ఆపర్చునిటీస్ రాకపోవడం అంటే ఏం లేదు, అంటే కరెక్ట్గా రావట్లేదు వచ్చేవి. అంటే ఎలా వస్తున్నాయంటే అంటే ఏమేమో వస్తున్నాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్గా లేవు అవి ఏ రకంగాను. మీరు ఇండస్ట్రీకి వచ్చి 25 years, దాదాపు నవంబర్ 25 years. 25 years అవుతుంది. అప్పుడుకి ఇప్పుడు మూవీస్ కి ఏం డిఫరెన్స్ గమనించారన్న మీరు? డిఫరెన్స్ అంటే ఒక ఆర్టిస్ట్ లో కానివ్వండి, మీరు వెళ్ళే అక్కడ వెదర్ కానివ్వండి, అట్లా కొన్ని ఉంటాయి కదా. అప్పటికి ఇప్పటికి మార్పు చాలా వచ్చింది. అండ్ అప్పటికి ఇప్పటికి సోషలైజింగ్ లేదు. సోషలైజింగ్ అంటే మందు పార్టీలు కాదు, జనరల్ గా లేదు. ఓకే, తగ్గిపోయింది అంతా. లోకల్ రాజకీయాలు ఎక్కువైపోయాయి, అంటే రాజకీయాలు పాలిటిక్స్ ఎక్కువైపోతున్నాయి, అవి బాగా పెరిగిపోయాయి ఇప్పుడు. ఓకే. రవితేజ గారితో వర్క్ చేశారు కదా, మళ్ళీ రవితేజ గారు మళ్ళీ మీ వీడియో చూశారా లేదా? హీరో రవితేజ గారు ఇంకా ఎలా ఉండేది రవితేజ గారితో వెంకీ మూవీలో యాక్ట్ చేసినప్పుడు? ఆయన ఫుల్ హైపర్ ఎనర్జీ. ఆయన 5 నిమిషాలు అంటే మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, అది సూపర్ అయింది, ఎనర్జీ ఎప్పుడు సూపర్ అయింది. అల్లు అర్జున్ గారితో కూడా వర్క్ చేశారు కదా, ఎవరు కూడా ఇండస్ట్రీ సినిమా డీజే కానీ ఆయనతో ఎక్కువ కాంబినేషన్ లేదు. ఓకే, అది మధ్యలోంచి, ఆ సినిమా మధ్యలోంచి నేను వచ్చేసాను. అప్పుడు నా కాలు విరిగింది, లిగ్మెంట్ ఏర్ అయింది లెఫ్ట్ లెగ్ కి. సో ఇంకా మధ్యలోంచి వచ్చింది సినిమా మధ్యలోంచి. ఓకే. అంటే బ్యాక్ టు బ్యాక్ అప్పుడు చేసేవారా, లేకుంటే అప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అయ్యేదా అండి? బ్యాక్ టు బ్యాక్ ఉండే సినిమా, ఇది అవగానే ఇంకోటి అలా ఉండే. ఓకే. ఎంత ఉండేది అప్పుడు రెమ్యునేషన్? అప్పుడు బాగానే ఉండేదా? ఓకే, ఓకే ఉండేది. కానీ ఇప్పటి వాళ్ళకి మంచిగా దొరుకుతుందని అంటుంటారు రెమ్యునేషన్. అంటే అడిగి ఇప్పుడు వాడికి గట్టిగా లాగుతున్నారు, అంటే అలా అని కాదు, ఇప్పుడు వాడు డిమాండ్ పెట్టిస్తారు కదా, ఎక్కడైనా డిమాండ్ అని చెప్పలే. ఓకే. మీరు 150 మూవీస్ చాలా పైననే చేశారు కదా, అంటే మధ్యలో ఇప్పుడు రామచంద్ర గారు అంటే ఒక పేరు తెలియదు ఎవరికి, అంటే ఫలానా వెంకీ మూవీలో ఉంటారు, డీజే మూవీలో ఉంటారు, ఇలా నోటేట్ చేసుకున్నారు, పేరు ఎందుకు అంత పబ్లిష్ కాలేదు? నాకు అర్థం కాదు, పేరు తెలియదు. చాలా మంది బయట నా పేరు తెలియదు. రోడ్డు మీద ఎవరైనా చూస్తారు, మీరు సినిమాలు బాగా చేస్తే మీ పేరు ఏంటి అంటారు. అదే రామచంద్ర అంటే రామచంద్ర కాదండి, రామచంద్ర అంటారు. చాలా మందికి అది తెలియదు, ఎందుకో నాకు అర్థం కాదు. ఓకే. ఎవరైనా సజెస్ట్, అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నాకు ఇంట్రెస్ట్, రావాలని ఇంట్రెస్ట్. ఎవరైనా ఉండేనా మీకు ఇక్కడ? ఎవరు లేరు, మీరే ట్రై చేశారు. ఫస్ట్ సినిమా నిన్ను చూడాలి. నిన్ను చూడాలి, ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమా హీరోగా. ఓకే. ఎన్టీఆర్ గారితో మళ్ళీ ఎలా ఉండే అనుబంధం? ఇప్పుడు ఈ మధ్య కాలం ఎప్పుడైనా కలిసారా? లేదు. తర్వాత ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన సినిమా రామయ్య వస్తా చేశాను. రామయ్య వస్తా ఆయన కాంబినేషన్ కానీ, బట్ ఫస్ట్ సినిమా అప్పుడు ఎలా ఉంటే అప్పుడు అలాగే ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ గారికి పిచ్చ కాన్ఫిడెన్స్, ఆయన కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్స్ మనకి వస్తుంది. ఓకే. కానీ ఒకటి, చాలా వరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైఫ్ కొంచెం డిఫరెంట్ గా, కలర్ఫుల్ గా ఉంటుంది ఆఫర్స్ ఉన్నప్పుడు. తర్వాత కొంచెం మనం డౌన్ ఫాల్ అయిన తర్వాత కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా? అంటే కలర్ఫుల్ గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, తర్వాత కలర్ఫుల్ ఉన్నప్పుడు ఏమో అంతా మంది సొంతం, మనం చాలా సాధించేసామని ఫీలింగ్ లో ఉంటారు అందరూ. ఎప్పుడు డౌన్ ఫాల్ స్టార్ట్ అప్పుడు రియలైజ్ కాదు వాడు, బాగా పడిపోయి రియలైజ్ అవుతాయి మనం పడిపోతున్నామని. అదే, అప్పుడు ఇట్ విల్ బి టూ లేట్. మీరు అంటే ఏం కూడా వెనక దాచుకోలేదు అంటున్నారు. అంటే మీరు వచ్చిన రెమ్యునేషన్స్ ఏం చేసేవారు అసలు మీరు? నేను ఇంట్లోనే ఖర్చు పెట్టుకున్నాను. నాకు మా మదర్, నేను, మా బ్రదర్ ఉండేవాళ్ళం. ఓకే. సో మా ఇంట్లో ఖర్చు పెట్టి ఏదో ఇంటికి ఇచ్చేసాను మా మదర్కి, ఆవిడ వాడేవారు అన్నిటిగా. ఓకే. ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏమనిపిస్తుంది? అంటే డబ్బులు ఉండాలా, లేకుంటే? డబ్బులు కంపల్సరీ ఉండాలి, మనకి హెల్త్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. డబ్బు సంపాదించుకోవాలి, దాచుకోవాలి, అది మెయిన్ ఎవరైనా సరే. ఓకే. అండ్ మా అసోసియేషన్ కార్డు ఉందా సార్ మీకు? మా లైఫ్ మెంబర్ వాళ్ళ నుంచి ఏమైనా సహాయం? అదే కాపాడేది మా అసోసియేషన్ మెంబర్షిప్, హెల్త్ పాలసీ కాపాడేది మన హాస్పిటల్. ఓకే. డబ్బుతో కూడుకున్నది కదా హెల్త్ అంటే. హెల్త్ తో పాటు వెల్త్ ఉండాలంటారా? వెల్త్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. వెల్త్ ఉంటేనే హెల్త్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశం. మీతో పాటు వర్క్ చేసిన చాలా మంది కమ్యూనిటీస్ పేర్లు వచ్చాయి, వాళ్ళు మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యడం జరిగింది. మీకు వాళ్ళు ఎప్పుడైనా సన్నిహితంగా స్నేహితులకు ఎప్పుడైనా తిరగడం జరిగిందా? ఒకప్పుడు సరదాగా ఉండే వాళ్ళంతా అటు ఇటు తిరుగుతూ, అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికొళ్ళు బిజీ అయిపోయారు. దాంతో కొంచెం
ఫోన్లో మాట్లాడుకోవడం కలవడం తగ్గింది అంతే. అంటే ఫేమ్ ఉంటే ఆర్టిస్టుల దగ్గరకు వస్తారా, లేక ఫేమ్ లేకుంటే ఒకరికొకరు ఫ్రెండ్స్? అది అందరు కాదండి, కొంతమంది ఉంటారా మన పేరుండే మన చుట్టూ తిరుగుతుంటారు, లేదంటే ఎవడో పట్టించుకోడు. అది ఓకే. పేరున్నప్పుడు లేనప్పుడు కూడా వేరేలా బిహేవ్ చేయకూడదు. మనం అందరితో ఒకలానే ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా అదే లోన్లీగా ఉన్నప్పుడు మీ తమ్ముడు గానీ మీరు గానీ ఏం డిస్కస్ చేసుకుంటారు? పెద్దగా నేను కూడా పెద్దగా మాట్లాడుకోను ఎక్కువ. ఏదో మామూలుగా కాసేపు న్యూస్ ఏదో ఫోన్లో చూడడం తప్పితే వేరే ఉంటుంది. ఓకే. ఇప్పుడు డైలీ ఎలా ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారా, లేకపోతే హాస్పిటల్ ఇంటికి వచ్చి చేస్తారు? ఓకే. డైలీ ఆఫ్టర్నూన్ 1:30 to 2:30. ఏం తినడానికి ఏంటిది? ఏదైతే అరుగుతుందో తినమని డాక్టర్. ఓకే. ఏదైతే అరక్కట్టుకోగలుగుతామో తినమన్నాడు డాక్టర్. వాయిస్ అప్పటికిప్పుడు డిఫరెంట్ అయిందన్న? ఈ 10 days లో కొంచెం మారలేదు. ముందు ఇంకా స్టామినా తుత్తు అని వచ్చేది, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఎన్ని డేస్ పడతారు మొత్తం క్యూర్ కావడానికి? 2 months మినిమం పడుతుంది. ఇంకా 2 months. మళ్ళీ దానికి కావాల్సిన డబ్బుల ఏర్పాట్లు ఉండాలి, అవన్నీ ఉండాలి కదా? అదే పని మీద ప్రస్తుతానికి. ఎవరైనా అడిగారా, లేకుంటే ఏంటిది ఎలా? మళ్ళీ అంటే హాస్పిటల్ తర్వాత నా చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. ఇంకా అవసరం పడతాయి కదా, దానికి చూస్తున్నా ఏం చేయాలని ఆలోచిస్తుంది. మా అసోసియేషన్ ఏమైనా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా మళ్ళీ వాళ్ళ చెప్పలేదు? చెప్పాలనుకుంటున్నా లేదు? తెలుస్తుంది, మా తమ్ముడు చెప్పమని చెప్తాను. అంటే అన్న ఇప్పుడు కొంచెమంది మనం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్ ని చూస్తాం, పిల్లల్ని, భార్య పిల్లల్ని చూస్తుంటాం. మనం లోన్లీగా ఉన్నప్పుడు ఆ ఫీల్ ఎప్పుడైనా నేను కూడా కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకుంటే బాగుండే, ఇవాళ నాకు కూడా ఒక కుటుంబం ఉండేది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఎందుకంటే అది వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. నాకు ఎప్పుడు లేదు అది. అంటే ఫస్ట్ లో కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు లేదని, ఎందుకంటే సరే ఉన్నాం, హ్యాపీగా ఉందా, నవ్వుతూ ఉంటే హ్యాపీ కదా అని ఫీలింగ్. అంతే అంతే హ్యాపీగా ఉంటుంది. అసలు మీది ఏంటిది ప్లస్ పాయింట్, ఏంటిది మైనస్ పాయింట్, ఏంటిది మీ దాంట్లో? నేను ఎక్కువ ఆలోచిస్తాను, అది నా మైనస్ పాయింట్. అంటే ఎక్కువ ఏదో ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువగా. ప్లస్ పాయింట్ మీరు చెప్పాలి, నాకు తెలియదు ఏంటో. ప్లస్ పాయింట్ మీ యాక్టింగే మాకు ప్లస్ పాయింట్, మాకు తెలిసినంత వరకు. ఎలా ఉండేది సెట్లలో? అంటే డైలాగ్స్ కానీ, ఆ డెలివరీ కానీ, కామెడీ సెన్స్, ఉట్టిగానే డైలాగ్ వదలంగానే మాకు నవ్వు వచ్చేసేది మీ ఫేస్ లో ఉండేది. అంటే అవి సీన్ బట్టి, ఆ డైరెక్టర్ బట్టి ఫ్లోలో. ఏ డైరెక్టర్ బాగా అనిపించింది మీకు అప్పట్లో? సినిమా ఎక్కువగా బాగా అనిపించేది అనమాట. ఓకే. అండ్ ఇంకా అన్న హెల్త్ మొత్తం ఓకే కదా ఇప్పుడు? మళ్ళీ సెట్ చేసుకోండి, సెట్ చేసుకుంటున్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు? ఏమైనా ఉన్నాయా మళ్ళీ? చేతులు ఏం లేవు. ఏం లేవు. జరగకపోయింటే వచ్చాయేమో, బట్ అన్ఫార్చునేట్ గా అవడం వల్ల అది ప్రాబ్లం అయినట్టుంది. ప్రాబ్లం అయింది. ఓకే. మళ్ళీ వెతుక్కోవాలి ఇంకా. అంటే ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా కొన్ని కాల్ చేయాలన్నా, లేకుంటే మీరు ఆడిషన్స్ కూడా వెళ్ళే వాళ్ళ? ఆడిషన్స్కి వెళ్తాను, లేకపోతే కాల్ చేసి వెళ్ళి కనబడుతుంటాను, ఏదంటే అవకాశం ఉంటుందేమో అని. ఓకే. ఆర్టిస్ట్ ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్ట్లకి ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ లో, 25 years ఎక్స్పీరియన్స్ లో? ఏముంటుందంటే సక్సెస్ అనేది ఓవర్నైట్ రాదు, దానికి హార్డ్ వర్క్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా బాగా చేసుకోవాలి, అంతే. అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓవర్ నైట్ సక్సెస్ రాదు ఇండస్ట్రీలో, అది ఫిక్స్. అది మెంటల్ గా ప్రిపేర్ అయితే చాలా ఎవరైనా. కానీ మీరు కష్టపడకుండానే ఫస్ట్ మీకు మంచి ఆఫర్స్ వచ్చాయి, తర్వాత డౌన్ అయినట్టున్నారు, అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కదా, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ లో ఆఫర్స్ వస్తున్నప్పుడు? తెలియలేదు, పని రోజు పని ఉండేది, వెళ్ళిపోయాను. తర్వాత తగ్గినప్పుడు కొంచెం అమ్మాయి ఏంటి తగ్గింది అని ఆలోచన వచ్చింది. ఎందుకు తగ్గిందా అని ఆలోచించే లోపు మళ్ళీ వచ్చి మొదలయ్యాయి. తర్వాత కొంచెం తగ్గాక మళ్ళీ అనిపించింది ఏంటి తగ్గాయని. అది ఓకే. ఓకే. అంటే కొత్త నీరు పాత నీళ్ళకి కొత్త పాత ఉంటుంది. అవును, అలా కొంచెం గ్యాప్ వచ్చింది మన వరకు. ఓకే. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారు ఇండస్ట్రీకి? చిరంజీవి గారు హీరో కదా, మీరు కామెడియన్ అయ్యారు. ఆయన ఎవరికైనా ఇన్స్పిరేషన్. ఓకే, అంతే. ఓకే. కామెడీ కదా, ఎవరిని ఫాలో అయ్యేవారు? కామెడీ ఎవరిని ఫాలో లేదు, ఓన్లీ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఓకే. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే సినీ వాళ్ళను, మీ ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. చెప్పేదే లేదండి, అందరూ అంటే హెల్త్ లేదని జాడి చూపించకుండా మోరల్ సపోర్ట్ ఇస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే. ఓకే అన్న, టేక్ కేర్, మంచిగా తొందరగా కోలుకోవాలి, మళ్ళీ మాకు స్క్రీన్ మీద కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం అన్నకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనల్ని నవ్వించారు, ఎవరైనా తన స్నేహితులు కానీ వీడియో చూసే మా సబ్స్క్రైబర్స్ కానివ్వండి కొంచెం హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.